జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. మనకి అమ్మవారు ముందుగా మన జీవితంలో జరిగే సంఘటనలకు కొన్ని ఉదాహరణలతో మనకి సందేశాలని పంపించడం అనేది జరుగుతూ ఉంటుందండి. అంటే మన జీవితంలో జరగబోయే వాటి కొన్ని ముఖ్యమైన సందేశాలను ముందుగా మనకి తెలియజేస్తూ ఉంటారు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక మనకి అమ్మవారు అందించే సందేశం ఏమిటో విందామండి. బిడ్డ, కంగారు పడవద్దు. నీకు అదృష్టం అనేది చాలా అతి తక్కువ దూరంలోనే ఉంది. ఈ సమయంలో నువ్వు కంగారు పడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నీ అదృష్టము అనేది చేజారిపోతుంది అని ఒక చక్కటి కథ రూపంలో మనకు ఒక సందేశాన్ని అందించబోతున్నారండి. ఒక ఊర్లో ఒక పెద్ద ధనవంతుడు ఉంటాడండి. ఆ ధనవంతుడికి ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయికి ఏది కోరినా అతనికి ఇవ్వాలనేది, మంచిగా పెంచాలనేది ఆ ధనవంతుడి యొక్క కోరిక. అయితే ఆ అబ్బాయి మంచి చదువుతూ ఉంటాడు. ఆ తండ్రి ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాడు, నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని చెబుతూ ఉంటాడనమాట. అతను బాగా చదువుకొని ఇంకా ఉద్యోగం సంపాదించే స్థాయికి వచ్చేస్తాడు. అప్పుడు అతనికి స్పోర్ట్స్ కార్ కొనుక్కోవాలని తనకి ఒక ఆశ కలుగుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతాడు, నాన్న, నేను ఒక స్పోర్ట్స్ కార్ కావాలి, నేను ఉద్యోగం తప్పకుండా ఇప్పుడు జరిగే ఇంటర్వ్యూలో సంపాదిస్తాను నాన్న, నాకు తప్పకుండా కారు కొనివ్వు అంటే, తప్పకుండా కొనిస్తాను బాబు, నువ్వు ముందు ఉద్యోగం అనేది సంపాదించు అని వాళ్ళ అబ్బాయికి చెప్తాడు. అతను ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూలో అన్ని టెస్టుల్లోనూ కూడా మంచిగా సమాధానాలు చెప్పి మంచిగా పాస్ అయ్యి ఫస్ట్ ఉద్యోగము అనేది సంపాదించుకుంటాడు. ఆ ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత తను ఇంటికి వచ్చి, నాన్న, నేను ఉద్యోగము అనేది సంపాదించుకోగలిగాను, నాకు కారు కొనిస్తా అన్నారు కదా, ఇవ్వండి అంటే, ఆగు బాబు అని ఇంట్లోకి వెళ్ళి ఒక బుక్ పట్టుకుని వస్తాడనమాట. ఆ బుక్ చూడంగానే అతనికి తొందరపాటుతనంతో అతను నిరాశపడిపోయి, నాకు బుక్ ఇస్తున్నారు, ఇంకేవో చదవమంటున్నారా అని చెప్పి ఆ బుక్ని ఇసురు కొట్టేసి ఆ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడండి. అయితే ఆ అబ్బాయి పేరు మీద బ్యాంకులో చాలా డబ్బులు ఉంటాయి. అలాగే ఉద్యోగం కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంత ఫోన్ చేసినా రమ్మన్నా కూడా రాకుండా దూరంగా వెళ్ళిపోయి ఉద్యోగంలో స్థిరపడిపోతాడు. పిల్లలు పుడతారు, పెద్దోళ్ళు అయిపోతారు వాళ్ళు కూడా. కొన్నాళ్ళ తర్వాత అతనికి అసలు ఆ రోజు మా నాన్న ఆ బుక్ ఎందుకు ఇచ్చాడు, ఆ బుక్లో ఏముందో చూడాలనేది ఒక మైండ్లో అనిపిస్తుంది అనమాట. తను మళ్ళీ వాళ్ళ ఊరికి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చేసరికల్లా ఆ ఇల్లంతా కూడా బూజు పట్టేసి ఉంటుంది. బయట గడి పెట్టే ఉంటుంది. ఆ గడి తీసి లోపలికి వెళ్ళేసరికల్లా వాళ్ళ అమ్మ నాన్న ఫోటో ఉంటుంది, వాడికి దండేసి ఉంటుంది. అంటే వాళ్ళు లేరన్న విషయాన్ని గ్రహిస్తాడనమాట. ఆ తర్వాత ఆ బుక్ కోసం చూస్తాడు. ఆ బుక్ కరెక్ట్గా ఫోటో దగ్గరే ఉంటుంది. ఆ బుక్ ఓపెన్ చేసి ఆ బుక్లో పేజీలు తిప్పుతూ ఉంటే లాస్ట్లో అతను అడిగిన స్పోర్ట్స్ కార్ యొక్క బిల్ అనేది దాంట్లో పెట్టి ఉంటుంది. అయితే వాళ్ళ నాన్నగారు, నాన్న, స్పోర్ట్స్ కార్ అని నువ్వు ఫాస్ట్గా తొందరగా నడపవద్దు, లేనిపోని ప్రమాదాలు తెచ్చుకోవద్దు, నువ్వు జాగ్రత్తగా నడుపు, మంచిగా ఉండు, నువ్వు కోరింది ఏదైనా సరే నేను నీకు ఇస్తాను అని రాసుకుంటుంది. అది చూసి అతను చాలా బోరున ఏడుస్తాడనమాట. అంటే కనికావేశము, మనకు అందిపుచ్చుకునే సమయంలో, మనకి త్వరలోనే ఉంది అన్న సమయంలో కూడా మనకి నిరాశ, నిస్పృహలు, కంగారు, తొందరపాటు నిర్ణయాలతో మనకు వచ్చే వాటిని మనము చేజార్చుకుంటూ ఉంటాము. అలాగే మీరు తొందరపడకండి, కంగారు పడకండి అనేది అమ్మవారు మీ జీవితంలో కూడా మంచి మిరాకిల్స్ అనేవి అతి తక్కువ దూరంలోనే ఉన్నాయి. అవి మీరు అందుకునే సమయము అనేది మీకు వచ్చేసింది. కానీ మీరు కంగారు పడి తొందరపాటు నిర్ణయాలు మాత్రము తీసుకోకండి. ఈ కథలలాగా మీరు దాన్ని జారవిడుచుకోకండి. మీ అదృష్టం అనేది మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది అని వారాహి అమ్మవారైతే ఈ మంచి కథ రూపంలో మనకు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసము తీసుకొచ్చారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.